సాఫ్ట్ చపాతీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 200 గ్రామ్స్, ఉప్పు 1 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. సాఫ్ట్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, వాటర్ పోసి కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ పోసి సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ చేసి పొడి పిండిలో డిప్ చేసి చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక చపాతీ వేసి 10 సెకండ్స్ ఉంచి మరోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరోవైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా ఆయిల్ వేసుకొని కాలనివ్వాలి. ఆయిల్ వద్దు అనుకుంటే పుల్కాలాగా కాల్చుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆలూ కుర్మాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ చపాతీ రెడీ.